చోటా భీమ్ చూసి లడ్డూలకు ఫ్యాన్ అయిన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. ఈరోజు అలాంటి కమ్మటి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకుని అందులో చిన్న సాల్ట్ వేసుకుని దోశల పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ సరిపోతుందండి. ఇంకా ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్స్ట్రా తీసుకోండి. పాకంలో పటిక వేసుకుంటే లడ్డూలు ఎన్ని రోజులైనా జ్యూసీగా ఉంటాయి. అందుకు నేను పటిక వేసాను. ఇది తీగ పాకం వచ్చిన తర్వాత 2 యాలకులు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బూందీ వేసేసుకోండి. బూందీ వేసేసుకోవడం ఈజీయే కానీ దాన్ని కరెక్ట్ టైంలో తీయడమే కష్టం. మీరు ఒక 2 మినిట్స్లో దించేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే జ్యూసీగా ఉంటాయండి లడ్డూలు. ఇప్పుడు నెయ్యిలో కాజు వేపించుకోవాలి. అవును, లడ్డూలు అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళందరూ లైక్ చేయండి. ఇప్పుడు బూందీని మెదుపుకొని అందులో కాజు వేసుకొని చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల కింద చుట్టుకోవడమే. బయట 120 రూపాయలు పెడితేనే కానీ 5 లడ్డూలు రావట్లేదండి. అదే కప్పు పిండి కప్పు పంచదారతో చేస్తే 15 లడ్డూలు అయినాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.